ఒకరు అడ్మినిస్ట్రేటివ్ బాస్, మరొకరు పోలీస్ బాస్. ఒకరు ఐఏఎస్లకి బాస్ అయితే మరొకరు ఐపీఎస్లకు బాస్. ప్రభుత్వ పాలనలో ఆ ఇద్దరే కీలకం. వీరిద్దరిలో సీఎస్ పదవీ కాలం ఈ నెలాఖరున ముగుస్తుంటే డీజీపీ వచ్చే నెలలో రిటైర్ కాబోతున్నారు. దీంతో ఆ ఇద్దరినే కొనసాగిస్తారా, వారి స్థానంలో కొత్త బాస్లు వస్తారా? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముగియనున్న తెలంగాణ సీఎస్ డీజీపీ పదవీ కాలం. ఈ నెలాఖరు వరకు సీఎస్ రామకృష్ణారావు పదవీ కాలం. వచ్చే నెలాఖరున రిటైర్ కానున్న డీజీపీ శివధర్ రెడ్డి. సీఎస్ డీజీపీగా వారినే కొనసాగిస్తారా, కొత్త బాసులు వస్తారా? సీఎస్ డీజీపీ పోస్టుల కోసం ఆశావహుల క్యూ. ప్రస్తుత సీఎస్ డీజీపీ పనితీరుపై సంతృప్తిగా ఉన్న సీఎం. రెండు కీలక పోస్టుల చుట్టూ అధికారిక వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. త్వరలో ఖాళీ కాబోతోన్న చీఫ్ సెక్రటరీ, డీజీపీ పోస్టుల భర్తీ విషయంలో సర్కారు పెద్దల మదిలో ఏముందనే దానిపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావు ఉండగా డీజీపీగా శివధర్ రెడ్డి కొనసాగుతున్నారు. అయితే వీరిద్దరి పదవీ కాలం త్వరలో ముగియనుండడంతో ఈ రెండు చీఫ్ పోస్టుల కోసం రేసు గట్టిగానే నడుస్తోంది. అత్యంత ప్రాధాన్యత కలిగిన పోస్టులు, అందులో స్టేట్ బాసులుగా ఉండే కుర్చీలు కావడంతో అందరి చూపు వాటి భర్తీపైనే పడింది. ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా ఉన్న రామకృష్ణారావు పదవీ కాలం ఈ నెలాఖరున 31తో ముగియనుంది. 2025 ఏప్రిల్ 30న సీఎస్గా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు ఇప్పటికే ప్రభుత్వం 7 నెలల సర్వీస్ పొడిగింపు ఇచ్చింది. దీంతో రామకృష్ణారావుకు మరోసారి ఎక్స్టెన్షన్ ఇస్తారా, లేక కొత్త వారిని నియమిస్తారా అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే సీఎస్ పోస్ట్ కోసం సీనియర్ అధికారులు భారీ ఆశలు పెట్టుకున్నారట. ఇప్పటికే 2 సార్లు రామకృష్ణారావుకు ఎక్స్టెన్షన్ ఇవ్వడంతో ఈసారి కొత్త వారికి అవకాశం రాకుండా పోదు అన్న ఆశలో ఉన్నారట. అలా సీఎస్ రేసులో స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, సవ్యసాచి ఘోష్, వికాస్ రాజ్ ముందు వరుసలో ఉన్నారని అంటున్నారు. ప్రస్తుతం కేంద్ర సర్వీస్లో ఉన్న సంజయ్ జాజు కూడా హస్తినలో లాబియింగ్ చేసుకుంటున్నట్లు టాక్. ఇక సీనియర్ ఐఏఎస్ గా శశాంక్ గోయల్ ఉన్నప్పటికీ ఆయన సీఎస్ రేసులో లేరని తెలుస్తోంది. అరవింద్ కుమార్ ఉన్నప్పటికీ ఆయన మెడకు ఈ కారు కేసు చుట్టుకుని ఉంది. ఈ కేసు విచారణ కూడా తుది దశలో ఉండగా ఇప్పటికే లేటెస్ట్ బదిలీల్లో అరవింద్ను పూర్తిగా పక్కన పెట్టింది ప్రభుత్వం. దీంతో రామకృష్ణారావుకు ఎక్స్టెన్షన్ ఇవ్వకపోతే జయేష్ రంజన్, సవ్యసాచి ఘోష్, వికాస్ రాజ్ ఈ ముగ్గురిలో ఎవరో ఒకరికి అదృష్టం వరించబోతుందని ఐఏఎస్ వర్గాల్లో టాక్. ఇక ప్రస్తుతం ఇన్ఛార్జ్ డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డి ఏప్రిల్లో రిటైర్ కానున్నారు. అయితే 4 వారాల్లోగా రెగ్యులర్ డీజీపీ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. దీనిలో భాగంగా రేవంత్ సర్కార్ కొందరి పేర్లను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు పంపినట్లు సమాచారం. దీంతో కొత్త డీజీపీ రేసులో సివి ఆనంద్, వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్య మిశ్రా, శిఖా గోయల్, అభిలాష్ బిస్త్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో 3 పేర్లను యూపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తే వారిలో ఎవరినో ఒకరిని సర్కారు డీజీపీగా నియమించనుంది. అయితే ప్రస్తుతం డీజీపీ శివధర్ రెడ్డి పనితీరుపై సీఎం రేవంత్ ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు టాక్. మావోయిస్ట్ చీఫ్ దేవ్జీతో పాటు మల్లా రాజిరెడ్డి, సుజాతక్క, బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి, బార్సిదేవ, చంద్రన్న లాంటి మావోయిస్ట్ అగ్ర నాయకత్వం సాఫీగా సర్కారు ముందు లొంగిపోయేటట్లు చేయడంలో శివధర్ రెడ్డి సక్సెస్ అయ్యారు. ఈ లొంగుబాట్లపై కేంద్రం కూడా ఆశ్చర్యపోయేలా శివధర్ రెడ్డి ఆపరేషన్ పూర్తి చేశారని పోలీస్ వర్గాల్లో టాక్. దీంతో శివధర్ రెడ్డి పనితీరుపై సీఎం రేవంత్ ఫుల్ పాజిటివ్ గా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయనను కొనసాగిస్తారా, లేక కొత్త వారిని నియమిస్తారా అన్నది సస్పెన్స్ గా మారింది. మొత్తానికి రాష్ట్ర పరిపాలనలో అత్యంత కీలకమైన ఈ 2 పోస్టులపై అధికారిక వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.